వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన దేశానికి బెంచ్ మార్క్గా నిలిచిందని వైసీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు 2 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. కరోనా వంటి సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్న జగన్ పేరెత్తే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకు చేతనైతే జగన్ కన్నా మిన్నగా పాలన చేసి ప్రజలతో ప్రశంసలు అందుకోవాలని సవాల్ విసిరారు. ఇలా కాకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలు ప్రస్తావిస్తూ జగన్ లేవనెత్తుతున్న అంశాలపై సమాధానం చెప్పలేకనే ఆయన్ను వ్యక్తిగతంగా నిందిస్తూ పిచ్చి విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ప్రతిపక్ష హోదాగా, ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ 25వ ప్రెస్ మీట్. అంటే దాదాపు ఈ 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయంలో అనేకమైన ప్రజా సమస్యల్ని ఎత్తి చూయించడం జరిగింది. నిజంగా వాళ్ళు సంపద సృష్టించే వాళ్ళైతే, ప్రజల కోసం ఒక నిమిషమైనా ఆలోచించే వాళ్ళైతే, వాళ్ళ కోసం ఆలోచించడం వేరు, ప్రజల కోసం ఆలోచించడం వేరు. ఆయన మనది అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్పారు, ఇక నుంచి పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గవర్నెన్స్ ఉండబోదని కూడా చెప్పారు వాళ్ళు. నేను వస్తాను, నా రాబోయే ప్రెస్ మీట్ లో కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఆ రోజు ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆఫీసర్ దగ్గరికి వెళ్లి పని మీద ఆఫీసర్ టేబుల్ కి ఎదురుగా కూర్చుంటే ఆఫీసర్ అనేవాడు ఏం చేయాలంటే ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, డిఎస్పీ అయినా కార్యకర్తకి కాఫీ ఇచ్చి అతనికి దండం పెట్టి, బాబు కార్యకర్త గారు మీరు ఏ పని మీద వచ్చారండి అని పని చేసి చెప్తారు. కార్యకర్త ఆ విధంగా ఉంటాడు, పొమ్మన్నాడు. అదే కార్యకర్తలు ఈరోజు ఆఫీసులకు వెళితే పలకరించే దిక్కు లేకపోతే వాళ్ళు అడుగుతున్నారు, చెప్పిన అతన్ని, ఏమయ్యా నీకు బుర్రందా లేదా, ఆ రోజు అట్ట చెప్పావు, ఈ రోజు 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఎవడు పట్టించుకోలేదు అంటారు. ఇది మేం చెప్తున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ల ద్వారా, ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజా ఉద్యమాల ద్వారా తను విజిట్ చేసినటువంటి అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రజా సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వానికి చెప్తున్నాడు, కూటమికి చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ మహిళల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే చంపేస్తా ఉన్నారు, ఇదిగో ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా ఉన్నారు. సో ఇవన్నీ ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. సో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేశారంటే, ప్రజలు ఈ రోజు ఏం భావించారంటే, పొరపాటున వీళ్ళు ఎలా గెలిచారు, సరే ఎలా గెలిచారు ఈ లోతుల్లోకి నేను తర్వాత వెళ్తాను. అందరికీ డౌట్లు ఉన్నాయి. ఓటేసినోడికి డౌట్ ఉంది, డిక్లేర్ చేసినోడికి డౌట్ ఉంది, గెలిచాను అని చెప్పుకునే వాడికి డౌట్ ఉంది ఎలా గెలిచాను అనేది. సరే పరకాల ప్రభాకర్ గారిని అడిగితే విషయం అంతా చెప్తాడు, ఎలా గెలిచారు, ఎలా జరిగింది ఇదంతా కూడా. సో ఇన్ని అంశాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటే, మీరు పరిపాలన సరిగా చేయండి బాబు అని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాడు. విజయవాడ నగర సమగ్రాభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కోరారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్గా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రజల మౌలిక అవసరాలు, ఉపాధి, విద్య, వైద్యం, సాగునీటి సమస్యలు పక్కన పెట్టి అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజా వ్యతిరేక విధానం కాదా అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు, అమరావతి నిర్మాణం వంటి పలు అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడుకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ బహిరంగ లేఖ రాశారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ లేఖను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి విజయవాడ నగరాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అమరావతి, హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ల ప్రతిపాదన సరికాదన్నారు. విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచాల్సింది పోయి అమరావతి పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ స్టేషన్ను వదిలి నంబూరు అభివృద్ధి పరచడం సరికాదన్నారు. హైదరాబాద్, అమరావతి మధ్య బుల్లెట్ ట్రైన్ల ప్రతిపాదన పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనే విశిష్ట స్థానం ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ను ఆధునీకరించి అన్ని హంగులతో అభివృద్ధి పరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ను నిర్వీర్యం చేసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 15 లక్షల జనాభాతో వేగంగా విస్తరిస్తున్న విజయవాడను గ్రేటర్ నగరంగా మార్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన సూచించారు. విద్య, వైద్య ఈ రెండు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఈ రోజున మనం ఎక్కడికో పోనవసరంలా విజయవాడ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి చూస్తే చాలా బాధాకరం.
ఇటీవల కాలంలో స్వయాన మా సోదరుడు ప్రమాదంలో గురైనప్పుడు మేము చూసాం హాస్పిటల్ పరిస్థితి. బ్రాడ్ డెడ్ అని చెప్పేసి రాసి పంపించారు. ఆయన గంటసేపు బతుకున్నాడు క్యాజువాలిటీలో, కానీ చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని చెప్పేసి రాశారు. దుర్మార్గం అన్నమాట, చాలా దుర్మార్గం. ఇవాళ ఏమండి, ఒక మానవ కళేబరాన్ని, కాలుని కాలభైరవులు వచ్చి, కుక్కలు వచ్చి కరిసి తింటుంటే ఏమైపోయింది గవర్నమెంట్ హాస్పిటల్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ నిద్రపోతుందా అని చెప్పేసి అడుగుతున్నాను. ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లేరు. అన్నిటికంటే ఘోరం, ఆపరేషన్ థియేటర్లో ఏసీ లేనటువంటి పరిస్థితి. అన్ని ఏసీ వార్డుల్లో, సెంట్రల్ ఏసీ వారి ఒక్క ఏసీ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఇక గైనిక్ వార్డు గురించి చెప్పనవసరం లేదు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని ప్రసవించినటువంటి తల్లులు, నూతన ప్రపంచానికి ఆవిష్కరణకర్తలు, మహాతల్లులు ప్రసవ వేదన పడుతూ మనం చూస్తున్నాం. తల్లుల బాధను చూస్తున్నాం. అయినా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగదు. మాటలో, కేవలం చేతల్లో మాత్రమే. ఆపరేషన్ థియేటర్లో ఏసీ పనిచేయకపోతే హార్ట్ ఆపరేషన్, న్యూరాలజీ ఆపరేషన్స్, న్యూరో ప్రాబ్లమ్స్ వచ్చిన, గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చిన, ఈఎన్టీ. కాబట్టి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఓ పక్కన 48.5 డిగ్రీల సెంటీగ్రేడ్ విజయవాడ నగరానికి వస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏసీలు పనిచేయకపోతే, కుక్కలు గరుస్తుంటే, పీక్కు తింటుంటే, శవాలను పీక్కు తింటుంటే జంతువులు వచ్చి ఏం చేస్తుంది ప్రభుత్వం? వారి మీద చర్య తీసుకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. కఠినమైన చర్యలు తీసుకోవాలా లేదా? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందా లేదా? కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి విజ్ఞప్తి. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని, కావున అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద వీలింగ్స్ త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూలర్లు, పరదాలు, నీటి సరఫరా ఎప్పటికప్పుడు సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉండాలని సూచించారు. తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, వేముల శ్యామలాదేవి రోడ్, భగత్ సింగ్ నగర్ రోడ్, వాంబే కాలనీ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. అజిత్ సింగ్ నగర్ రోడ్డు వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్కు రైలింగ్స్ వేసి బ్యారిగేటింగ్ సరిగ్గా చేయించాలని, నగరంలో ఇప్పటికే ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ వద్ద రైలింగ్ పనులు మొదలు చేసినప్పటికీ మిగిలినవి కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జేఎన్ఎన్యుఆర్ఎం వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని, ప్రతిరోజు సైడ్ కాలువలు తీయాలని, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, క్రమం తప్పకుండా యాంటీ మలేరియస్ యాక్టివిటీస్ జరగాలని శాఖాధిపతులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. తదుపరి సింగ్ నగర్లో గల అన్నా క్యాంటీన్ను పరిశీలించి నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు పరిశీలిస్తూ ఎటువంటి మరమ్మతులున్నా వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కూలర్లు, పరదాలు, నీటి సరఫరా ఎప్పటికప్పుడు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టకుండా లక్షల మంది రంగా అభిమానులను బాధపెట్టింది జగన్ కాదా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాద్ రావు ప్రశ్నించారు. ఈరోజు కాపుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెడుతూ నీచ రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాటికి స్వస్తి పలకాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు రంగా పేరు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదని విమర్శించారు. గతంలో వంగవీటి రంగాను దూషించిన వారికి, ఆయన హత్య కేసులో నిందితులుగా ఉన్నవారికి జగన్ గతంలో పదవులు, భూములు కట్టబెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం కోసమే వంగవీటి రంగా పేరును వాడుకుంటున్నారని, ఈ విషయం రాష్ట్రంలోని కాపు ప్రజలందరికీ తెలుసునన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాపుల మద్దతుతోనే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరారు. కాపు కార్పొరేషన్ నిధులు, రిజర్వేషన్ అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని పక్షంలో కాపు సంఘాల పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసరావు, కేఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి కర్రి వెంకటరమణ, కాపు సంఘాల నాయకులు తాడి నానాజీ, లంకా రాంబాబు, కాజా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎన్డీఏ కూటమిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని మేము కాపు సంఘాల తరఫున మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మిమ్మల్ని ఈ జిల్లాగా ఆయన పేరు పెట్టమంటే మీరు ఎందుకు పేరు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు కాపులు తోలక ఓట్లు కొడదామనో, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మీ నాన్నగారు గతంలో ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారో, వారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో, వారికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని హైదరాబాదులో ఎలా కట్టబెట్టారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ శిష్యుడు గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని ఇష్టానుసారంగా తిడితే మీరు అతనికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించారు. మరి ఎవరైతే రంగా గారిని ఈ జిల్లాలో చంపారో ఆ కుటుంబానికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించారు. అలాంటి మీరు ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మరి రంగా గారిని వాడుకోవడం అన్నది సమంజసం కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో పరిటాల రవి గారు కానీ, లేకపోతే వివేకానంద రెడ్డి గారు కానీ, లేకపోతే రంగా గారి హత్య మీద కానీ మీరు ఒక కమిటీ వేసి మీరు ఆ కమిటీ మీద జరుగుతున్నటువంటి, ఆ హత్యల మీద జరిగినటువంటి దీనికి మీరు నిలబడతారా అని చెప్పి అడుగుతున్నాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో టైగర్ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు, ఆయన్ని హత్య చేశారని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి, మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈరోజు కపట ప్రేమ, అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడటానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం చేయటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లు వచ్చినాయి. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. వంగవీటి మోహన్ రంగారావు గారి పేరుని పలకడానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు పదవి పోయిన తర్వాత రంగా గారు టైగర్ రంగా గారి పేరుని జిల్లా పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలా ఆక్షేపణీయం. పదవిలో ఉన్నప్పుడు మానేసి పదవి పోయిన తర్వాత ప్రశ్నించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించేది అనగా మరి రంగా గారికి, కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన అభిమానులు, లక్షలాది మందిగా ఉన్నటువంటి అభిమానులందరూ ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా సరే పట్టించుకోవడం ఇది చాలా దారుణం. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు కాపులందరినీ పెద్దన్న పాత్ర పోషించి కూటమి ప్రభుత్వానికి
ఆ అధికారం చేకూర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి ఆయన ఏదైతే సూచించారో తూచా తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ పెద్దన్న పాత్ర వహించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో నిల్చోబెట్టారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని, తద్వారా మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని కోరుచు మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. వేసవి ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చే చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో పలు సెంటర్లో పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సిఐ ఎం ప్రభాకర్ డాబాకొట్ల సెంటర్లో స్వయంగా ప్రజలకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ డీసీపీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు దాతల సహకారంతో వేసవి ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణతో పాటు ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకో మొక్క లేదా లోపల ఇంకో మొక్క లేదా లోపల పెరుగుతున్న ఎండల నేపథ్యంలో గవర్నమెంట్ కమిషనర్ గారు పబ్లిక్ ప్లేసెస్లో అందరికీ కూడా మంచిగా తర్వాత బట్టలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాము. ఇందులో దాతల ముందుకు వచ్చి పనిచేశారు. దాని ద్వారా దాదాపు అందరికీ కూడా నగరంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక లక్ష్మీనగర్ భగత్ సింగ్ రోడ్లోని ఓ న్యూడిల్స్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. ప్రమాద తీవ్రత ఎక్కువ కావడంతో అక్కడున్న గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలిపోవటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పేలుళ్ల శబ్దాలతో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా కుదిపేసినట్లు మారాయి. మంటలు ఎగిసిపడుతూ నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేయడంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్లు పేలుతుండటంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికైన సత్యసాయి ప్రవీణ్ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన అభిలాషించారు. డెప్యూటీ తహసీల్దార్గా ఎంపికైన సత్యసాయి ప్రవీణ్ సత్కార సభ గాయత్రి నగర్లోని క్విక్ యూపీఎస్సీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ డెప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డెప్యూటీ తహసీల్దార్గా ఎన్నికైన సత్యసాయి ప్రవీణ్ ప్రజాహితంగా పనిచేయాలని సూచించారు. అర్హులైన పేదలకు అత్యుత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. డెప్యూటీ తహసీల్దార్గానే కాక రైల్వే టీసీగా కూడా సత్యసాయి ప్రవీణ్ ఎంపికయ్యారని చెప్పారు. సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా ఇంకా ఉన్నత స్థానం కోసం పోటీ పడడం అభినందనీయమన్నారు. డెప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాన్ని సాధించిన సత్యసాయి ప్రవీణ్ మాట్లాడుతూ తనకు శిక్షణ ఇచ్చిన సుధీర్ కుమార్కు తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాహితంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్విక్ యూపీఎస్సీ ప్రతినిధి సుధీర్ కుమార్, పలువురు అభ్యర్థులు పాల్గొని సత్యసాయి ప్రవీణ్ను అభినందించారు. డిప్యూటీ తహసీల్దార్గా ఎన్నికవడము
డిప్యూటీ తహసీల్దార్గా జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సత్యసాయి ప్రవీణ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. మనకు ఇంతకుముందు రైల్వే టీసీ ఉద్యోగం కూడా వచ్చింది ఆ అబ్బాయికి. ఆ తర్వాత మనకు కిక్ ఫర్ యూపీఎస్సి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మనకు సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. మరి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక అవ్వడము, మరి ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకా మంచి పోస్టుల కోసం ఇంకా కృషి చేస్తున్నాడు. మరి కిక్ ఫర్ యూపీఎస్సి డైరెక్టర్ మనకు సుధీర్ కుమార్ గారు, సుధీర్ కుమార్ కండెల్లి ఈయనకు చక్కటి కోచింగ్ ఇచ్చాడని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. ఈ అబ్బాయికి నేను అభినందనలు తెలుపుతూ నేను రాసిన 6వ పుస్తకం రికార్డ్ ఆఫ్ రైట్ పుస్తకం ఆ అబ్బాయికి ఒకటి బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆల్ ద బెస్ట్ మా ప్రవీణ్, యూ మస్ట్ డూ గుడ్ వర్క్. పేదలకు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అలాగే కిక్ ఫర్ యూపీఎస్సి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మనకు సుధీర్ కుమార్ గారిని ఇంకా ఇలాంటి చాలామంది యువకుల్ని ఆయన యూపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మరి వారందరికీ సరైన గైడెన్స్ ఇచ్చి వారిని సక్సెస్ చేయాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఆయన కూడా అభినందనలు తెలుపుతున్నాను. Myself, Satyasai Praveen. I am from Kottapeta, Dr. B.R. Ambedkar, Konsama district. I have completed my SSC ZPP Boys School from Ravlipalam. I have completed from Inter IIIT Newsweedu and I have completed my BTech IIIT Newsweedu. నేను IIIT Newsweedu చదువుతూ సాఫ్ట్వేర్ జాబ్ కొడుతూ నేను నెక్స్ట్ కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ ఆన్లైన్ కోచింగ్ టెస్ట్ సిరీస్ అవి రాసి ఇండియా సార్ వీడియోస్ అవి కూడా చూశాను, ఇంటర్వ్యూ వీడియోస్. ఇండియా సార్ వీడియోస్ కూడా చూసి నేను ఇన్స్పైర్ చాలా బాగా అయ్యాను. అతను బాగా చెప్పిన అంటే ఇంటర్వ్యూలో చూసి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, దాని ద్వారా నేను ప్రిపేర్ అయ్యాను. నాకు కిక్ ఫర్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుధీర్ సార్ కోఆపరేషన్ కూడా చాలా బాగా ఉంది. నా పేరు సుధీర్ కుమార్, డైరెక్టర్ కిక్ ఫర్ యూపీఎస్సీ. సత్యప్రవీణ్ అనుకున్న స్టూడెంట్స్లో కల్లా చాలా డిఫరెంట్ స్టూడెంట్, నాకు చాలా మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్. ఎందుకంటే తన స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్, ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువ ఉండేది మిగతా తన గురించి నాకు బాగా తెలుసు అనుకున్నాను. కానీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడినప్పుడు నాకు చాలా విషయాలు ఇంకా తెలియని తెలిసింది. ఎందుకంటే నా దగ్గర కోచింగ్ తీసుకునే టైంకి నేను అనుకున్నది తను ఓన్లీ గ్రూప్ 2 వరకే ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నాను. కానీ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలిసి ఎప్పుడైతే మనం గ్రూప్ 2కి సెలెక్ట్ అయిన తర్వాత నేను తెలిసింది ఏంటంటే నాసా జూనియర్ అసిస్టెంట్గా కూడా, జూనియర్ సైంటిస్ట్గా కూడా తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు టీసీ వచ్చింది, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చింది, SSC. కానీ అవన్నీ ఎందుకు వదిలేసాడు అంటే కేవలం తన ఊరికి, తన పేరెంట్స్కి దూరంగా ఉండాల్సి వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆ జాబ్స్ అన్నింటినీ వదిలేసుకుని తన ఊళ్ళో తన నియర్ అండ్ డియర్ పీపుల్కి సర్వ్ చేయాలనే ఉద్దేశంతో తన గ్రూప్ మీద ఫోకస్ చేశాడు. నవ్వు తను సివిల్స్లో ప్రిపేర్ అవుతున్నాడు మా ఇన్స్టిట్యూట్ నుంచి. సో తన సివిల్స్లో కూడా ర్యాంక్ సాధించి తను అనుకున్నట్టుగా వాళ్ళ డిస్ట్రిక్ట్కే కలెక్టర్గా వెళ్ళి పాయింట్లో వాళ్ళందరికీ సేవ చేయాలని తన కోరిక తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను మన దగ్గర ఉన్న మన ఇన్స్టిట్యూట్లోని స్టూడెంట్స్ మాత్రమే కాకుండా తనలా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటున్నాను. సో ర్యాంక్ ఒకటే కాదు, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనోడు షైన్ అవ్వాలనేది మా అందరి ఆకాంక్ష, ముఖ్యంగా ఇంటియాజ్ గారి ఆకాంక్ష. అందుకే ఆయన సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ మీద ఎలా హోల్డ్ తెచ్చుకోవాలి, సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మనం బెటర్గా పనిచేయాలని మనకు ఉపయోగపడే విధంగా ఆయన రాసిన ROR అనే పుస్తకాన్ని తనకు ముట్టుకు ఇచ్చారు. తనకి ఇప్పుడు దాకా జరిగిన పుస్తకాలు మొత్తం అతిథి ఇప్పుడు ROR అనే పుస్తకం తన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్నది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. సర్వీస్లోకి వెళ్ళడానికి చాలామంది ఉంటారు, కానీ కొంతమంది బెస్ట్ ఆఫీస్ అనిపించుకుంటారు. సో బెస్ట్ ఆఫీస్ అనిపించుకునే విధంగా మన ప్రవీణ్ ఎదగాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.